Hello guys, good morning all of you. Welcome back to our channel Trading Psychology. This is Srinivas. Guys, first of all disclaimer, I am not SEBI registered. This video only for educational purpose only. Guys, ఇప్పుడు డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. గైస్ యాక్చువల్లీ నేను ఈరోజు ట్రేడ్ ఎగ్జిక్యూట్ ఇచ్చేసాను, ఆల్రెడీ ట్రేడ్ అయిపోయిందనమాట. జస్ట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ లాజిక్ తోటి నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను, నా ఎస్ఎల్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎందుకు నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను ఈరోజు ఆ డైరెక్షన్లో, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. గైస్ యాక్చువల్ నేను ఈరోజు బుల్లిష్ ట్రేడ్ తీసుకున్నాను అనమాట మార్నింగ్. గైస్ లాజిక్ వచ్చేసి మనకు ప్రీవియస్ స్వింగ్ ఉంది కదా గైస్, ఫస్ట్ మార్కెట్ ప్రీ ఓపెన్లో, మార్కెట్ ఓపెన్ కాకముందు నేను నా అనాలిసిస్ వచ్చేసి ఈ స్వింగ్ కింద ట్రేడ్ అవ్వాలి. ప్రైస్ వచ్చేసి దీని కింద క్లోజ్ అవ్వాలి. ఆఫ్టర్ ది మార్కెట్ రన్నింగ్ కింద క్లోజ్ అయితే ఓకే, వెయిట్ చేసి బేరిష్ ట్రేడ్గా ప్లాన్ చేద్దాం. ఒకవేళ దీని పైన ఉంటే వెయిట్ చేసి బుల్లిష్ ట్రేడ్గా ప్లాన్ చేద్దాం. అది బేసిక్ లాజిక్ వచ్చేసి. అయితే గైస్ మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ చూసారా, 5 minutes క్యాండిల్ 9:15 చూసారా, ఇంత మొర్బోజు క్యాండిల్, దీన్ని మొర్బోజు క్యాండిల్ అంటారు, స్ట్రాంగ్ హెల్దీ క్యాండిల్ కూడా అనొచ్చు. ఓకే, ఇంత స్ట్రాంగ్ హెల్దీ క్యాండిల్ క్లోజ్ అయింది మనకు. అది కూడా ఎక్కడి నుంచి, మనకు సపోర్ట్ నుంచి మనకు ఇంకా రివర్సల్ రాకుండా ఇక్కడ నుంచి మనం సపోర్ట్ తీసుకున్నట్లే కదా గైస్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ. సో ఇది ఇంత క్యాండిల్, మోర్బోజు క్యాండిల్, హెల్దీ క్యాండిల్ క్లోజ్ అయింది. సో నాకు సపోర్ట్ నుంచి వెళ్తుంది కాబట్టి అందులో ఇంత హెల్దీ క్యాండిల్ చూసి నేను ఇంకా ఎక్కువ వెయిట్ ఏం చేయలేదు. అక్కడ నా పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్లో వెంటనే ఎంట్రీ చేశాను 9:15 తర్వాత. సో నేను సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చాను, 12-13 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. సో ఆఫ్టర్ సెకండ్ క్యాండిల్, మనకు ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ తర్వాత నాకు కాన్ఫిడెంట్, అప్పుడు ఇంకా నాకు బెటర్ వచ్చింది అనమాట. అప్పుడు ఫ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్. సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు చూసారా, ఏం క్యాండిల్ ఇది, హ్యామర్ క్యాండిల్. సో నా లాజిక్ వచ్చేసి ఇప్పుడు ఇంకా క్లియర్ అనమాట. ఫస్ట్లో ఉన్న నేను 15 పాయింట్స్ కదా, ఇప్పుడు నా స్టాప్ లాస్ కూడా ట్రయల్ చేసేసాను వెంటనే. ఈ హ్యామర్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనిలో కింద ట్రేడ్ అవ్వద్దు ప్రైస్ వచ్చి. ఒకవేళ అలా క్లోజ్ అయిపోతే నేను వెంటనే ఎగ్జిట్ అయిపోతాను. సో ఇది నేను ట్రయల్ చేసుకున్నా, సెకండ్ క్యాండిల్ లో కింద స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. సో వెయిట్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైం హోల్డ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ టార్గెట్, యాక్చువల్గా టార్గెట్ అంటే ఏముండదు గైస్, ఇక్కడ ఏముండదు అంటే టార్గెట్ మనం పార్షియల్ టార్గెట్ కొంతవరకు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన ఉంటుంది. సో యాక్చువల్గా నా టార్గెట్ వచ్చేసి నేను 40, 50, 60 పాయింట్స్ అనే పెడతాను. ఒక్కొక్కసారి నేను ఇంకా కొంచెం ఎర్లీగా కూడా బుక్ చేసుకోవాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్స్. నాకు కనిపించాలి మార్కెట్లో, ప్రైస్లో నాకు కనిపించాలి. నేను 40, 50, 60 పాయింట్స్, 100 పాయింట్స్లో నేను వెయిట్ చేయాలంటే నాకు ఆ పుల్ బ్యాక్, హయ్యర్ హైస్, లోవర్ లోస్ నాకు అవి కనిపిస్తే నేను హోల్డ్ చేస్తాను. ఒకవేళ అవి లేనప్పుడు నేను నాకు రీజనబుల్గా ఎక్కడ బెటర్గా అనిపిస్తే అక్కడ ఎగ్జిట్ చేసేస్తాను. సో ఈరోజు ఏమైందంటే, సో నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. మనకు రీసెంట్గా రెసిస్టెన్స్ వచ్చేసి చూసారు గైస్, ప్రీవియస్ డే ఇక్కడ క్యాండిల్ మనకు హై వచ్చింది. ఓకే, ఇంకా మనం కొంచెం బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే మనకు రెసిస్టెన్స్ అనమాట. ఇవంతా ఇది ఒక స్వింగ్, ఈ స్వింగ్ ఇవంతా రెసిస్టెన్స్. సో మనకు ఇండికేట్ ఇస్తుంది క్లియర్గా ప్రైస్. సో ఇప్పుడు అక్కడ నుంచి ప్రైస్ మనకు రివర్స్ అయిపోతుంది కదా. సో నాకు ఇంకొకటి, నాకు ఇక్కడ స్టాప్ లాస్ కూడా నాకు ట్రయల్ చేశాను నేను. సో నాకు ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండేసరికి నేను ఆ నియరెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నా టార్గెట్ పెట్టేశాను నేను ఈరోజు. సో నియర్ 35 పాయింట్స్ నేను ప్రాఫిట్ బుక్ చేశాను. ఒకవేళ నాకు కాన్ఫిడెంట్, ఒకటి రెసిస్టెన్స్ ఉన్నా లేకపోయినా నాకు ప్రైస్లో కాన్ఫిడెంట్ ఉంటే నేను మళ్ళీ వెయిట్ చేసేటోని. నాకు ప్రైస్లో కూడా అది కనిపిస్తలేదు అనమాట. ఆఫ్టర్ ఒక క్యాండిల్, ఫస్ట్ 9:15 క్యాండిల్ కాకుండా తర్వాత చూడండి, ఇది 9:15 క్యాండిల్ కాకుండా తర్వాత క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ ఇచ్చిపెట్టండి, మళ్ళీ ఈ 9:50 క్యాండిల్ ఇచ్చిపెట్టేయండి. అది కాకుండా 9:15 కాకుండా తర్వాత 9:20, 25, 30 ఈ క్యాండిల్స్లో మనకు స్ట్రెంత్ కనిపిస్తలేదు. ప్రైస్ హోల్డ్ చేస్తుంది, పైకి వెళ్తుంది, బులిష్లో వెళ్తుంది అన్న స్ట్రెంత్ నాకు ఇక్కడ కనిపిస్తలేదు అనమాట. ఈ ఒక్క క్యాండిల్ ఇది ఎందుకు వదిలేమన్నానంటే, ఇది ట్రాప్ క్యాండిల్ అనమాట. జస్ట్ బయర్స్ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవుదామని ఈ క్యాండిల్ వచ్చింది. సో దీన్ని ఇగ్నోర్ చేద్దాం. సో నాకు ఆ స్ట్రెంత్ కనిపించట్లేదు కాబట్టి నా లాజిక్ పరంగా నేను
ఇంకా ఏదర్ ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవాలి, కాస్ట్ టు కాస్ట్ ఆర్ఎల్స్ ప్లస్ ఆర్ మైనస్ 5-10 పాయింట్స్, లేకపోతే నేను నియర్గా టార్గెట్ అన్న బుక్ చేసుకోవాలి. సో నేను నియర్గా టార్గెట్ 35 పాయింట్స్, నేను ఒకవేళ 35 పాయింట్స్ టార్గెట్ హిట్ అయితే ఓకే, ఒకవేళ అది హిట్ అవ్వకపోతే నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ ప్లస్ కాస్ట్ టు కాస్ట్ ఆర్ఎల్స్ ప్లస్ 10 పాయింట్స్ నాకు లాజిక్ ఎక్కడ ఉంటే ప్రీవియస్ క్యాండిల్స్ దగ్గర మేబీ ఈ స్వింగ్ దగ్గర ఇక్కడెక్కడైనా నేను స్టాప్ లాస్ పెట్టేటో, నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చా కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెడతాను ఈ స్వింగ్ దగ్గర. ఇక్కడ హ్యామర్ ఉంది కదా 940 హ్యామర్ క్యాండిల్, దానిలో ట్రయల్ లిస్ట్ ఉంది. సో నేను ఇంకా నియర్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఓకే ఇక్కడ టార్గెట్ పెట్టేద్దామని టార్గెట్ పెట్టాను. ఓకే నీహో నా టార్గెట్ ఇట్ అయిపోయింది ఇక్కడ. అది చూసారు ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా నేను ఎక్కడైతే నేను ఇక్కడ 950 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎగ్జిట్ అయిపోయిన అక్కడ నుండి వెంటనే ప్రైస్ రివర్సల్ వచ్చేసింది. ఓకే ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది, అది సెకండరీ అవుట్ ఆఫ్, అది వేరే స్టోరీ. ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా ఒకవేళ నేను టార్గెట్ హిట్ అవ్వకపోతే మాత్రం నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చేది. ఒకసారి మీకు నేను చూపిస్తాను. మీకు 24,700 పిఈ షార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు. నేను ఎగ్జిక్యూటెడ్లోకి వెళ్ళిపోతే 921కి 175 దగ్గర షార్ట్ చేశాను పిఈ. తర్వాత ఇక్కడ 954 దగ్గర 139 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. నియర్ 35 పాయింట్స్ నేను టార్గెట్ బుక్ చేశాను అనమాట. ఒక్కసారి మీకు ఆప్షన్ ప్రీమియం కూడా చూపిస్తాను. ఫస్ట్ క్యాండిల్ ఫ్రెండ్స్, తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది కొంచెం, సెకండ్ క్యాండిల్ పుల్ బ్యాక్ వచ్చింది. సో 175 దగ్గర ఎంట్రీ ఇచ్చాను. ఆఫ్టర్ మనకు 195, 200 దగ్గర స్టాప్ లాస్ ఉంది, 195 దగ్గర పెట్టినా నేను. సో ఆఫ్టర్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నేను ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసేసా వెంటనే. నాకు ఇంకొకటి సెకండ్ క్యాండిల్ తర్వాత నాకు కాన్ఫిడెంట్ కూడా బిల్డ్ అయిపోయింది, ఎందుకంటే హ్యామర్ క్యాండిల్ కదా, అది ఇండికేట్ ఇస్తుంది మనకి రిజెక్షన్ క్యాండిల్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది అనేసి. సో నా స్టాప్ లాస్ వచ్చేసి మినిమైజ్ అయిపోయింది ఇప్పుడు. సెకండ్ క్యాండిల్ హైప్ దగ్గరే నేను స్టాప్ లాస్ పెట్టేసాను ఇప్పుడు. సో ప్రీవియస్ తర్వాత కొన్ని క్యాండిల్ చూశాను, టార్గెట్ వచ్చేసి నేను నియర్గానే పెట్టేసుకున్నాను. అది కూడా ఎందుకు ఎలా బుక్ చేశానంటే టార్గెట్ కూడా నేను ప్రీవియస్ స్వింగ్స్ కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడెక్కడ మేజర్ ఉందో చూసుకొని 130, 140, 139 దగ్గర పెట్టాను అనమాట. 139 దగ్గర పెట్టాను. ఎగ్జాక్ట్గా నాకు నా టార్గెట్ చూసారా, ఎగ్జాక్ట్ పాయింటింగ్, అది పిన్ పాయింట్, అది ఎగ్జాక్ట్గా నా టార్గెట్ ఇచ్చేసింది, అక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది. ఒకవేళ నా టార్గెట్ హిట్ అవ్వకపోయినా నాకు ఏం నో ప్రాబ్లం. ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ 160, మ్యాక్స్ టు మ్యాక్స్ 160 పెట్టేటోంది. సో 175 నా ఎంట్రీ, 160 దగ్గర ఎగ్జిట్ అయ్యేటోంది. 15 పాయింట్స్ ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయ్యేటోంది. నాకేమంటే ఇంకా నాకు ఆ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి, నాకు ప్రైస్ ఆ స్ట్రెంత్ కనిపించలేదు కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే గైస్, దిస్ ఈజ్ టుడే వీడియో. మీకు అర్థమైంది కదా లాజిక్, నేను ఎక్కడ ఎందుకు ఎంట్రీ ఇచ్చాను, ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలనుకున్నా. సపోర్ట్ నుంచి మనకు ప్రైస్ రివర్సల్ అవుతుంది కాబట్టి నా ఎంట్రీ వచ్చింది బులిష్ సైడ్. అలాగని నేను తర్వాత కొన్ని క్యాండిల్స్ చూశాను, రెసిస్టెన్స్ దగ్గర నా టార్గెట్ కూడా ప్లేస్ చేశాను. ఒకవేళ టార్గెట్ హిట్ కాకపోయినా ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర నేను ఎగ్జిట్ అయ్యేటోని. అదే అనమాట లాజిక్ ఈరోజు. ప్రతిరోజు కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది. ప్రతిరోజు కూడా వేరే స్ట్రాటజీస్ మారడం వేరే ఉండదు అనమాట. ప్రతిరోజు కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. either పర్ డే ఓన్లీ 1 ట్రేడ్ ఉంటుంది, either స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. ఏం జరిగినా సరే ఒక ట్రేడ్లో క్లోజ్ అనమాట ఆ రోజు. ఇంకో ట్రేడ్ ఉండదు ఒక రోజు తర్వాత. ఒక రోజు ఒక ట్రేడే ఉంటుంది, ఏం జరిగినా ఇంకో ట్రేడ్ తీయను. అది రూల్స్ అనమాట, ఇవన్నీ నా రూల్స్, ట్రేడింగ్ రూల్స్ ఇవి. నేను 15 మినిట్స్లో కూడా చెక్ చేస్తుంటా ఫ్రెండ్స్. 15 మినిట్స్లో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్గా ఎక్కడెక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చెక్ చేసుకొని నేను దానికి తగ్గట్టుగా టార్గెట్ ట్రయల్ చేయడం, ప్రాఫిట్ బుక్ చేయడం, ఎంట్రీ ఇవ్వడం, వాటి పరంగా ఉంటుందన్నమాట నా ఎంట్రీ ఎగ్జిట్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు కాన్సెప్ట్ లాజిక్ అర్థమైంది కదా. దిస్ ఈజ్ టుడే వీడియో. we will meet another vlog. Jai Hind guys.